ట్రూ9 న్యూస్కి స్వాగతం. బద్వేలు పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థలైన SBVR డిగ్రీ మరియు PG కళాశాల నందు గురువారం నాడు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో పాటు హెల్మెట్ యొక్క ఆవశ్యకత మీద సెంచురీ పాసెల్ సంస్థ విద్వేలు వారి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బద్వేలు RDO చంద్రమోహన్, కళాశాలల సెక్రటరీ అండ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు K. రితేష్ రెడ్డి, ప్రిన్సిపల్ K. వెంకట సుబ్బారెడ్డి, బద్వేలు తహసీల్దార్ ఉనీల్ భాస్కర్ రాజు, గ్రామీణ శాఖ పట్టణ సిఐలు నాగభూషణం, రాజగోపాల్, బద్వేల్ గోపవరం 13 కోడూరు ఎస్ఐలు సత్యనారాయణ, శ్రీకాంత్, K. రాజు, సెంచరీ పానెల్ సంస్థ అధికారులు నితిక్ సిన్హా, రమేష్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 100 రూపాయల మొబైల్ ఉన్న శ్రద్ధ 100 సంవత్సరాల జీవితంపై కూడా చూపాలని, చిరుదీపం చీకటిని అంతరించి నీట్లు విద్యాదీపం జీవిత గమ్యానికి చక్కని త్రోవ చూపునని అన్నారు. కార్యక్రమంలో భాగంగా విజాడిని విద్యార్థులు తమ గురువులను సత్కరించి వారి దీవెనలు పొందడం జరిగింది. ఇందులో అధ్యాపక, అభ్యకేతర సిబ్బంది, రెవెన్యూ, పోరితీసు, సెంచరీ ప్యానెల్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే కాలేజ్ యజమాని, అలాగే మన పెట్టుకున్న కండక్ట్ చేసుకుంటే, ఎందుకంటే చాలా బయటికి వెళ్తే రోడ్ యాక్సిడెంట్స్ చాలా చూస్తున్నారు. జిల్లా చేసినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన వీడియోలు, అలాగే మనం ఏమో రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటాం కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల దాదాపు అంటే ఇక్కడికి వచ్చిన ఇంతమంది స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ గ్యాదర్ అయిన, అలాగే ఓపెన్ డ్రింకింగ్ అని చెప్పి ఓపెన్ గా ఎవరైనా తాగుతూ ఉంటారు. డ్రింక్ వల్ల తాగడం, బైక్ వేసుకొని తాగి బయటకు పోవడం, అలాగే హ్యూమన్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ఇలాంటి వాటిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మనకు సెన్సెస్ చూస్తే కనుక ఇండియాలో ఎవరి ఇయర్ దాదాపు 5 lakhs రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. అమాంగ్ ది 5 lakhs రోడ్ యాక్సిడెంట్స్ లో దాదాపు 1,46,000 మంది చనిపోతున్నారు. 1,40,000 వచ్చేసినటువంటి మన RDO సార్కి, అలాగే మన రితేష్ సార్ గారికి, ఉన్నటువంటి రూరల్ CS నాగభూషణం సార్కి, ఇంకా వేదిక వచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ నమస్కారాలు. సార్ వాళ్ళు చక్కగా చెప్పినారు. ఒకప్పుడు చాలా తక్కువగా పాటించేవాళ్ళం మేము స్టూడెంట్స్ ఉన్న రోజులు కూడా, కానీ మన సార్ వాళ్ళు చెప్పినట్లు ఈరోజు మనకు కడప డిస్టిక్లో చాలా వరకు నేషనల్ హైవే విస్తరించింది. అంటే రూల్స్ ఖచ్చితంగా నేషనల్ హైవేస్ లో రూల్స్ పాటించకపోతే మనం కేసులలో ఇరుకోవడమే కాకుండా మన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేషనల్ హైవేస్ రోడ్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టి మనకు హెల్మెట్స్ అన్న చెప్పినట్టుగా ఇచ్చేయచ్చు, ఎవరికి వాళ్ళు హెల్మెట్ తీసుకోండి వెళ్ళిపోవచ్చు, కానీ మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి, అది 10 మందికి తెలియజేయాలి. మన ఇంట్లో వాళ్ళకు కూడా మీరు చదువుకుంటున్నారు, మీ పేరెంట్స్ చదువుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు బైక్ అనేది అది సైకిల్ కంటే ఎక్కువ యాక్సెస్ అయిపోయింది పబ్లిక్కి. ప్రతి ఒక్కరు ఇంట్లో నలుగురుంటే 4 బైకులు వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు ఎవరే కానీ రూల్స్ పాటించండి, ఎవరే కానీ రూల్స్ అతిక్రమించొద్దు, యాక్సిడెంట్ గురి కావద్దు. అలాగే చాలా మంది లైసెన్స్ అప్లై చేసుకుని ఉన్నారు. ఇప్పుడు అంతా మీరంతా కూడా బేసిక్ స్టూడెంట్ అంటే ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుంటే డేట్ ఇస్తారు. మీరు అందరు కూడా బైక్ రైడ్ వస్తుంది కాబట్టి మీకు బైక్ లైసెన్స్ కు పెద్దగా అమౌంట్ కూడా ఉండదు కాబట్టి బైక్ లైసెన్స్ తీసుకోండి, కార్ లైసెన్స్ కూడా తీసుకోండి. అందరు కూడా లైసెన్స్ తీసుకుంటేనే ఈ హెల్మెట్స్ కూడా దానికి ఒక ఇచ్చినందుకు సార్థకత ఉంటుంది. ఈ సందర్భంగా సెంచురియన్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఈ హెల్మెట్స్ దానికి మీకు ఒక నొప్పి కలగాలి. దీంట్లో ఎట్లయితుందంటే స్పైన్ వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా
సార్ నేను ట్యూషన్ పోతున్నాను పిల్లలు, లేకపోతే 10,000 అని చెప్పి ఈ ఫైన్లు లేకపోతే జల్సాలకే పోతున్నాను. ఈ నుంచి ఒకడు బైక్ తీసుకుంటే ఎక్కడ పోతున్నాడు, ఒంటిమిట్ట అంటాడు, లేకపోతే గడిచుకోకుండా క్రాస్ ర్యాష్. ఇక్కడ కూడా అంతే, కాలేజీ ముందర వస్తే నేను ఈ రోజు నేనే అర్జీ ఇద్దాం అనుకుంటున్నాను. సార్ 2 పెట్టండి సార్ దానికి. ఆడి నుంచి వచ్చేటప్పుడు స్పీడ్గా వస్తారు, ఈ ఘాట్ కాడే కొట్టుకుని పడిపోతారు. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి బాబు, ఒప్పుకుంటారు లేదా? ఇక్కడ వీళ్ళు గుంపుగా లేడీస్ బయటకు వచ్చింటారు, మన వాళ్ళు షో కొట్టాలి. చెప్తున్నాను షో, వాడి ఎంత రైస్ వస్తాయంటే నేను ఒక్కడే తొలగలుగుతాను. ఈ జంక్షన్ ఉంది, ఎట్లో మనకి బైపాస్ పడుతుంది కాబట్టి సరిపోయింది, బట్ ట్రాఫిక్ కంట్రోల్లోకి రావాలి కాబట్టి నేను కోరుతున్నాను. కొంచెం లేడీస్ కూడా ఇవి చేయండి, యాంటీ ర్యాగింగ్ కానీ ఒక డ్రైవ్ వెళ్ళండి సార్, వీళ్ళందరికీ కూడా ఒకసారి చేయండి, అందరు రౌండప్ చేసి ఒకసారి చెక్ చేయండి. బ్రింగ్ ఎనీబడి టు టాస్క్, ఐ విల్ బి విత్ యూ. అండ్ ఈ హెల్మెట్ డ్రైవ్స్ కూడా చేయండి. మీరు ఇచ్చిన మళ్ళీ సెంచురీ ప్లే వాళ్ళకి థ్యాంక్ యూ. అందరూ వచ్చిన ఓపిక్గా ఉన్నారు. ప్లీజ్ మీరు మొట్టమొదటిగా ఇక్కడ వచ్చిన టీచర్స్, స్టూడెంట్స్, ఈరోజు టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే. ఇక్కడ వచ్చిన అధ్యాపకులందరికీ మీరందరూ టీచర్స్ డే సెలబ్రేట్ చేసినారు. మేమందరము ఈ పక్క ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో కూడా మేమందరం టీచర్సే అనుకోండి. మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, అన్న ఆర్డీఓ గారు ఇలా చెప్పారు, ఈరోజు సేఫ్టీ ఫస్ట్ అనే ఒక డ్రైవ్ లాగ్ కానీ ఇది కానీ రన్ చేస్తున్నారు. సెంచురీ ప్లై వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కలిసినప్పుడు వాళ్ళని ఈ తాలూకా నుంచి ఎవరు అడిగినా ఉద్యోగాలు అడుగుతుండే ఫస్ట్. వాళ్ళకు కూడా ఈరోజు మేము చేసేది ఎవరున్నా కానీ మా పాత్ర రికమెండేషన్లో ఎక్కువైపోయింది. మేము ఎవరున్నా మీకు చెప్పే వాళ్ళందరం ఒకటే, బాగా చదువుకోండి. తర్వాత మీ తల్లిదండ్రులు ఎవరైనా మా చేతుల్లో, ఇక్కడ అధ్యాపకుల చేతిలో కానీ సిబ్బంది చేతిలో కానీ మేనేజ్మెంట్ చేతిలో మిమ్మల్ని పెట్టినప్పుడు మిమ్మల్ని తీర్చిదిద్ది ఫ్యూచర్గా బాగా రెడీ చేయాలనేదే మా ఆకాంక్ష. రెండోది ఏంటంటే